ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అస్సలు కలిసి రావడం లేదు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ఇప్పటికీ జిల్లాలో పార్టీ బలహీనంగానే కనిపిస్తోంది. బలపడే దిశగా మాత్రం అడుగులు పడటం లేదు. పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యక్రమాలను కూడా చాలా చోట్ల లైట్ గా తీసుకుంటున్నారనే చర్చ ఉంది. ఇక ప్రజా సమస్యలపై పోరాటాల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎందుకు పుంజుకోలేకపోతోంది? ఎక్కడ గ్రూప్ రాజకీయాలు గులాబీ పార్టీని దెబ్బతీస్తున్నాయి? ఉమ్మడి ఖమ్మంలో బలహీనపడుతోన్న బీఆర్ఎస్ పరిస్థితిపై ఇవాల్టి పొలిటికల్ కారిడార్ లో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి నుంచి అంతగా కలిసి రావడం లేదు. 2014, 2018, 2023లో వరుసగా జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. 10 నియోజకవర్గాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పూర్తి స్థాయిలో బలపడకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు బలమైన పట్టు ఉన్న ప్రాంతం. అలాంటి జిల్లాలో గులాబీ పార్టీ వేళ్లూనుకోవాలంటే కేవలం ఎన్నికల సమయంలో హడావిడి చేస్తే సరిపోదు. నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, పార్టీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి, కేడర్ను యాక్టివ్గా ఉంచాలి. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్లో అలాంటి చురుకుదనం చాలా చోట్ల కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ కొంత యాక్టివ్గా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాల విషయంలో నాయకులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్కు సై అంటే సై అంటూ రాజకీయంగా ఎదురెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి అంత సానుకూలంగా లేదు. పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కొంతమేర బాగానే సాగుతున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు పార్టీకి కొంత డ్యామేజ్ చేసిందనే చర్చ జరిగింది. అయితే తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడంతో రేగా కాంతారావుకు ఊరట లభించింది. దీంతో ఆయన మళ్లీ తన నియోజకవర్గంలో మరింతగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల జాబితాలో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిరా ప్రాంతాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకత్వం, కేడర్ను సమన్వయం చేసే యంత్రాంగం బలహీనంగా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. భద్రాచలం విషయానికి వస్తే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు ప్రస్తుతం కాంగ్రెస్తో ఉండటంతో ఇక్కడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిను నియమించలేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వైరాలోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మదన్ లాల్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్కడ కూడా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిను నియమించలేదు. ఫలితంగా నియోజకవర్గంలో పార్టీని నడిపించే సరైన నాయకత్వం లేక ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఉంది. దీంతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధిరలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు పరిస్థితి కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చర్చ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎదుర్కొనే స్థాయిలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు నిర్వహించడం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకున్నట్లు సమాచారం. మధిరా నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చాలనే డిమాండ్ను స్థానికంగా కొందరు నేతలు బీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అశ్వారావుపేటలో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు మధ్య వర్గపోరు పార్టీకి మైనస్గా మారుతోంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వర్గాలు వేరుపట్టంతో కేడర్లోనూ సమన్వయం దెబ్బతింటోందనే చర్చ ఉంది. ఇక కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వర్లు పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఏదో చేశామంటే చేశామన్నట్లుగా నిర్వహిస్తున్నారు అనే చర్చ స్థానికంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ కేడర్లో కూడా ఉత్సాహం తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న జిల్లా, మరోవైపు సొంత పార్టీలోనే నాయకత్వ లోపాలు, వర్గ విభేదాలు, కార్యక్రమాలపై నిర్లక్ష్యం. ఖమ్మం, సత్తుపల్లి, పాలేరు వంటి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివ్గా కనిపిస్తున్నా మిగతా చోట్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ముచ్చటగా 4వ ఒక్క సీటుకే పరిమితమైన ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.